ఒరిస్సా బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏపీ గ్రే హౌండ్స్ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు హతమవ్వగా ఘటనా స్థలంలో 2 AK-47లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ ఆపరేషన్ లో 4 మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. అలాగే 2 AK-47లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలియజేయండి నాయుడు. సుమిత్ర, ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇటు పోలీసులు అలాగే అటు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు మనకి తెలుస్తుంది. ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు చనిపోగా 2 AK-47లు స్వాధీనం చేసుకున్నారు. ఇది జీకే వీధి మండలం వైరామవరం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు గత కొంతకాలంగా కూడా ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా ప్రాంతంలో పూర్తి స్థాయిలో మావోయిస్టులను ఎక్కడికక్కడ బలగాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బలగాలు డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతాలను పూర్తి స్థాయిలో వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవడంతో ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు రావటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఒక 10-15 రోజుల క్రితం కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే మన ఆంధ్ర ఒరిస్సా బోర్డరు ప్రధానంగా ఏంటంటే అల్లూరు జిల్లా ఇటు ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో కూడా ఇలాగే మావోయిస్టులు తారసపడడంతో అప్పుడు ఒకే రోజులో 2 సార్లు కాల్పులు జరిగినటువంటి ఘటన ఉంది. ఆ సమయంలో కొద్ది మందికి మాత్రం ఒకరిద్దరు గాయాలైన అప్పుడు తెలిసినప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి నేపథ్యం ఉంది. అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు ఎక్కడికక్కడ జల్లెడి పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో 2 వర్గాల మధ్య కాల్పులు జరిగి ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు చనిపోయారు. ఈ 4గురిలో ఒకరు కీలక నేత ఉన్నారనేది ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు కీలకంగా ఉన్నటువంటి నేతలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏఓబి బోర్డర్లో కీలకంగా వ్యవహరించినటువంటి దళ కమాండర్ స్థాయి వాళ్ళు పూర్తి స్థాయిలో తప్పించుకున్నారనే నేపథ్యంలో పూర్తి స్థాయి అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పట్టువేడకుండా ప్రత్యేక బలగాలు సిఆర్పిఎఫ్తో పాటు అలాగే గ్రే హౌండ్స్ వీళ్ళంతా కూడా కంబైన్గా టీంలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు రెస్క్యూ పూర్తి స్థాయిలో ఏంటంటే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వైరామవరం జీకే వీధి మండలంలో వైరామవరం ప్రాంతంలో తారసపడడంతో ఒకసారిగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు 4 చనిపోయారు, 2 AK-47 స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే కూంబింగ్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రైట్.